హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈరోజు మన బిజినెస్ కాన్సెప్ట్ నాన్ ఓవెన్ బ్యాగ్ ప్రింటింగ్ బిజినెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ దీంట్లో పెట్టాలి, ఎంత ప్రాఫిట్ దీంట్లో వస్తుంది, దీని డిమాండ్ గురించి అండ్ దాంతోపాటు దీనికి కావాల్సినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా క్లియర్గా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియో చూడండి. హై ఎండ్ డిమాండ్ ఉంది ఈ బిజినెస్కి. మంచి ప్రాఫిట్స్ కూడా గ్రాప్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ లాక్స్ ఆఫ్ ఇన్కమ్స్ని తీసుకోవచ్చు. అది ఎలాగో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్లో లక్షల రూపాయలు సంపాదించాలి అనుకుంటున్నారా? చదువుతో వయసుతో సంబంధం లేకుండా మీకు కావాల్సినంత డబ్బు మీరు సంపాదించుకోవచ్చు రియల్ ఎస్టేట్లో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడును అండ్ దాంతో పాటు ఫ్రీ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసి మంచి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఇప్పుడే కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. రియల్ ఎస్టేట్లో మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోండి. నాన్ ఓవెన్ బ్యాగ్స్. సో ఇప్పుడుండే జనరేషన్కి తగ్గట్టుగా ఇటువంటి బ్యాగ్స్ చాలా నీడ్ అనమాట. ప్లాస్టిక్ బ్యాన్ అయిన దగ్గర నుంచి ఇటువంటి బ్యాగ్స్ ప్రతి చోట యూజ్ చేస్తున్నారు. ఈవెన్ పెద్ద మాల్స్లో కూడా ఇవే బ్యాగ్స్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. దీని డిమాండ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చోట మార్కెట్లో మీరు చూస్తూనే ఉంటారు. మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక రీటైల్ షాప్స్కి వెళ్ళినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసినప్పుడు ఇటువంటి బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క చోటని కాదు, చాలా చోట్ల ఇటువంటి బ్యాగ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇటువంటి బ్యాగ్స్ అనేవి ఇచ్చేటప్పుడు దాని మీద కొన్ని చోట్ల ప్రింట్ చేసి ఉంటుంది. సో వాళ్ళ బ్రాండ్ కానివ్వండి, వాళ్ళ షాప్ పేరు కానివ్వండి, లేకుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, ఇలా ప్రింట్ చేసి మీరు ఇవ్వడం ద్వారా ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఈ బిజినెస్లో. సో ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది ప్లేస్. ఈ ప్లేస్ అనేది మీకు 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది. అప్రాక్సిమేట్గా మీకు 100 స్క్వేర్ ఫీట్స్, 100 to 150 స్క్వేర్ ఫీట్స్ ఉంటే ఇట్స్ ఎనఫ్. సో మీరు ఇంట్లో నుంచి అయినా కూడా ఈ బిజినెస్ని రన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ దీనికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్. ఒక ఆపరేటర్ కావాల్సి ఉంటుంది, ఒక హెల్పర్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మిషన్ రన్ చేసేదంతా ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. సో దాని ద్వారా మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మనం చూసుకోవడానికి ఒక ఆపరేటర్ అండ్ ఒక హెల్పర్ అనే వాళ్ళు కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 2 kW సింగిల్ ఫేస్ పవర్ ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ మీరు స్టార్ట్ చేసుకోవడానికి. ఇవి మెయిన్గా మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి మిషనరీ. ఈ మిషనరీ అనేది 2 కలర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. దీంట్లో 4 కలర్స్ ఇవి కూడా ఉంటాయి అనమాట. బట్ 2 కలర్స్ ఇస్ ఎనఫ్. సో ఇక్కడ మీరు క్లియర్గా స్క్రీన్లో చూసుకోవచ్చు. 2 కలర్ నాన్ ఓవెన్ బ్యాగ్ ప్రింటింగ్ మిషన్. కెపాసిటీ 2000 నుంచి 7000 పీసెస్ పర్ అవర్ చేస్తుంది అనమాట, ప్రింట్ చేసి ఇస్తుంది ఇది. అండ్ దాంతోపాటు మాక్సిమం బ్యాగ్ సైజ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎంత నుంచి ఎంతవరకు ఇస్తుంది అని చెప్పేసి. సో ఈ మిషనరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఈ మిషనరీ ద్వారానే మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినటువంటి మెయిన్ మిషనరీ ఇదే అనమాట. సో దీని కాస్ట్ దగ్గరగా 4 lakhs నుంచి 6 lakhs మధ్యలో ఉంటుంది. సో 4 lakhsకి కొన్ని చోట్ల అండ్ 5 lakhsకి కొన్ని చోట్ల, 6 lakhsకి కొన్ని చోట్ల ఉంటుంది. యాజ్ పర్ అండ్ దాని క్వాలిటీ అండ్ దాంతోపాటు దాని సర్వీస్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇక మీరు కావాల్సినటువంటి సేలర్ దగ్గర మీరు తీసుకోవచ్చు, మీకు ఎటువంటి మిషన్ కావాలి అని చెప్పేసి. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి రా మెటీరియల్స్, ఇంక్. సో మీ దగ్గర మిషనరీ ఉంది, మిషన్ తర్వాత మీకు ప్రింట్ చేయడానికి ఇంక్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి అనదర్ మెయిన్ రా మెటీరియల్ బ్యాగ్స్. ఇది లేకుంటే మనం బిజినెస్ చేయలేము. సో ఈ బ్యాగ్స్ మనకు కావాల్సి ఉంటాయి. ఈ బ్యాగ్స్ కూడా మనకి ఈజీగా దొరికిపోతాయి లోకల్ ఏరియాస్లో. సో అవి కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది బ్యాగ్స్. నెక్స్ట్ మనకు కావాల్సి ఉంటుంది సిటిఆర్ ప్లేట్ ఆర్ లేకుంటే మాస్టర్ ప్లేట్ అని చెప్పేసి అంటారు. ఈ ప్లేట్ ద్వారానే మీకు కావాల్సినటువంటి డిజైన్ మీరు డిజైన్ చేసుకుని దీని ద్వారానే ప్రింట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి మనకు కావాల్సినటువంటి మెయిన్ రా మెటీరియల్స్. సో దీని తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టాల్సి ఉంటుంది, ఎంత ప్రాఫిట్ మనం తీసుకోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం. సో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మనం చూసినట్లయితే మెయిన్గా మనం చూసినటువంటి ఇంక్. సో దీని కాస్ట్ 200 to 250 రూపీస్ అనేది మనకు పడుతుంది అనమాట బయట మార్కెట్లో. దీన్ని తెచ్చుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంక్ ప్రకారంగా. సో నెక్స్ట్ చూసినట్లయితే బ్యాగ్స్ పర్ కేజీ మీకు 140 నుంచి 150 లోపల నుంచి మీకు దొరుకుతాయి అనమాట. మీకు మంచి క్వాలిటీ అండ్ మీరు యావరేజ్లో చూసుకున్నట్లయితే మీకు 100, 120, 116లో కూడా దొరికిపోతాయి. బట్ వాటి జిఎస్ఎం అనేది తక్కువగా ఉంటుంది. సో జిఎస్ఎంని డిపెండ్ చేసుకునే బ్యాగ్ క్వాలిటీ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. మంచి జిఎస్ఎంలో మీరు తీసుకోవాలి అనుకుంటే 140 నుంచి 150 రూపీస్ పడుతుంది. ఈచ్ బ్యాగ్ కాస్ట్ అనేది అప్రాక్సిమేట్గా 2 రూపీస్ 80 పైసా నుంచి 3 రూపీస్ రేంజ్లో పడుతుంది అనమాట ఈచ్ బ్యాగ్ కాస్ట్ అనేది. ఇక నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి సిటిఆర్ ప్లేట్. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ నుంచి 200 రేంజ్లో పడుతుంది. ఒకవేళ 1 సైడ్ చేసినట్లయితే అండ్ ఈ కాస్ట్ 2 సైడ్ చేయాలి అనుకుంటే 2 ప్లేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ 300 to 400 రూపీస్లో మీకు వేరియంట్ అనేది ఉంటుంది.
సో ఇలా మీరు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన మెయిన్ మిషనరీ, సో మిషనరీ కాస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 4 to 6 lakhs మధ్యలో ఉంటుంది అని చెప్పేసి. మిడ్ రేంజ్ లో 5 lakhs లో మీకు మంచి క్వాలిటీలో దొరికిపోతుంది మిషనరీ అనేది. సో ఓవరాల్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుందో ఒకసారి క్లియర్ గా చూద్దాం. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 5 to 6 lakhs మధ్యలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ మిషనరీ. సో మీరు 4 lakhs మిషనరీ తీసుకుంటే 5 lakhs పడుతుంది, 5 lakhs మిషనరీ తీసుకుంటే 6 lakhs పడుతుంది. సో 1 lakh rupees అనేది మీరు ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే మీ ఆఫీస్ సెటప్కి కానివ్వండి, లేకుంటే మీరు ఇంట్లో స్టార్ట్ చేసుకుంటుంటే మీ రా మెటీరియల్స్కి కానివ్వండి, లేకుంటే మీ మ్యాన్ పవర్కి కానివ్వండి ఇచ్చుకోవడానికి దానికి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా మీకు 6 lakhs లేకుంటే 5 lakhsలో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత పడుతుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చే ప్రాఫిట్. సో ఇక్కడ ప్రాఫిట్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈచ్ బ్యాగ్ చేయడానికి అంటే సో దాని ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, దాని ఇంక్ కానివ్వండి, దాని మ్యాన్ పవర్ కానివ్వండి, అన్ని కలుపుకొని మీకు దగ్గరగా 40 to 45 పైసా అనేది మీకు ఈచ్ బ్యాగ్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్. సో ఇంక్లూడింగ్ ఎంటీ బ్యాగ్తో కలుపుకొని, అంటే మన ఎంటీ బ్యాగ్ వచ్చేసి మనకి 3 రూపీస్లో దొరికిపోతుంది. సో ఫైనల్గా ఒక బ్యాగ్ తయారు చేయడానికి 3 రూపీస్ 40 పైసా నుంచి 3 రూపీస్ 50 పైసాలో మీరు ఒక బ్యాగ్ని రెడీ చేసుకోవచ్చు. మ్యాక్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే మార్కెట్లో దీని ధర 5 రూపాయల నుంచి 6 రూపాయల మధ్యలో మనకు అనేది మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు అనమాట. సో వీటన్నిటితో కాకుండా మీరు ఈ బ్యాగ్ మీద 1 రూపీ ప్రాఫిట్ పెట్టుకున్నా కూడా పర్ అవర్కి మీరు దగ్గరగా 2000 బ్యాగ్స్ చేస్తున్నా కూడా, అంటే మన మిషన్ అనేది దగ్గరగా 2000 నుంచి 7000 మధ్యలో మనము ఇక్కడ బ్యాగ్స్ని ప్రింట్ చేయవచ్చు. యావరేజ్ టు యావరేజ్ 2000 బ్యాగ్స్ పర్ అవర్ చేసినా కూడా 5 hours మీరు కంటిన్యూగా మిషన్ రన్ చేసిన 10,000 అనేది మీకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈచ్ బ్యాగ్ మీద మనకు 1 రూపీ ప్రాఫిట్ వచ్చిన ప్యూర్ ప్రాఫిట్ 10,000 రూపీస్ పర్ డే రావడం జరుగుతుంది. ఇలా 25 days మీరు బిజినెస్ చేసినట్లయితే 10,000 into 25 దగ్గరగా 2,50,000 రూపీస్ ఆఫ్ అమౌంట్, ప్యూర్ ప్రాఫిట్ ఆఫ్ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఇంత అమౌంట్ రావాల్సిన పని లేదు. జస్ట్ 50%, 40% అమౌంట్ వచ్చినా కూడా 1 lakh రూపీస్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ నుంచి ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ ద్వారా. బట్ ఇంత పెట్టి మనం స్టార్ట్ చేసాం, మన దగ్గర బిజినెస్ వస్తుందా రాదా, మార్కెట్ ఎలా తెచ్చుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. సో మార్కెట్ టార్గెట్ చేయాల్సింది ఏంటిది అంటే, ఇక్కడ మార్కెట్ మెయిన్గా చూసుకోవాల్సింది మీ లోకల్ ఏరియాస్లో ఉండేటువంటి షాప్స్. ప్రతి షాప్లో దీని రిక్వైర్మెంట్ ఉంది. సో వాళ్ళు ఎంత కాస్ట్కి ఇస్తున్నారో బయట వాళ్ళు, మీరు ఎంత కాస్ట్కి ఇస్తున్నారు అనేది వేరియంట్ అనేది ఉంటుంది. సో మీరు బిజినెస్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి తక్కువకి మాట్లాడుకొని ఇవ్వండి. సో మంచి ప్రాఫిట్ని గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ లోకల్ ఏరియాలో ఎక్కువగా మీరు దేంట్లో అంటే షాప్స్, అంటే రెడీమేడ్ షాప్స్ ఉంటాయి కదా, రెడీమేడ్ షాప్స్ మీద ఫోకస్ చేయవచ్చు. సో వాళ్ళు ఎక్కువగా దీన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది, ఇటువంటి బ్యాగ్స్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ స్టోర్స్, చాలా పెద్ద మెడికల్ స్టోర్స్ ఉంటాయి, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. స్వీట్ షాప్స్ వాళ్ళు కూడా ఎక్కువగా దీన్ని ప్రింట్ చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ బేకరీ వాళ్ళు కూడా ఎక్కువగా దీన్ని ప్రింట్ చేయించడం జరుగుతుంది. ఇలా చాలా సెక్టార్స్ ఉన్నాయి, వాళ్ళతో మీరు మాట్లాడుకొని అండ్ ఇలా కొత్తగా బిజినెస్ పెట్టాం అండ్ ఇలా ప్రింట్ చేసిస్తామని చెప్పవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అండ్ లోన్ ఫెసిలిటీస్. ఫస్ట్ థింగ్ లీగల్ డాక్యుమెంట్స్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ఒక స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీనికి గాను మీకు ఒక ప్రొప్రైటర్షిప్ కింద మీరు ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక దాంతోపాటు జిఎస్టీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అండ్ మీరు ఏదైనా ప్రొఫెషనల్గా అండ్ దాంతోపాటు కమర్షియల్ స్పేసెస్లో స్టార్ట్ చేస్తూ ఉంటే అండ్ మున్సిపల్ దగ్గర నుంచి లైసెన్సెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే. ఇక లోన్ ఫెసిలిటీస్ ప్రకారంగా మనం చూసినట్లయితే అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు ప్రధానమంత్రి ముద్రా లోన్ కింద అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక దాంతోపాటు చాలా లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ మీరు ఐఐడి కింద లోన్ అప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్టప్ బిజినెస్ కింద తీసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ ద్వారా కూడా లోన్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు లోన్ తీసుకునేటప్పుడు దీనికి సంబంధించిన టోటల్ డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు ఎక్కడైతే మిషన్ కొనుక్కుంటున్నారో వాళ్ళే మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా తీసుకొని లోన్కి అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. లోన్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది. సో ఇలా ఈ బిజినెస్ ద్వారా ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు మిత్రమా. ఈ బిజినెస్ ఐడియా ఎలా ఉందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ మరో అద్భుతమైన బిజినెస్ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.